గ్యాస్ట్రో కొలరెక్టాల్ సమస్యలకు ఇంకా భయం వద్దు. మన హైదరాబాద్ లోనే వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్. అతిథిలా రండి, కుటుంబ సభ్యుడిలా వెళ్ళండి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. డిఎస్సి నియామకాలలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో వైసీపీ నేతలు నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. డిఎస్సి వ్యవహారం పైన రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా విద్యాశాఖను పర్యవేక్షిస్తున్న మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్తో అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. వైసీపీ చేపట్టిన నిరసన దీక్షకు వ్యతిరేకంగా స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. డిఎస్సి పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వైసీపీ ఏర్పాటు చేసిన దీక్షా శిబిరం వద్దకు వెళ్లి టెంట్ను తొలగించడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. టెంట్ తొలగింపును అడ్డుకునేందుకు వైసీపీ కార్యకర్తలు ప్రయత్నించడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కొద్దిసేపటికే అది తోపులాటకు, పరస్పర దాడులకు దారితీసింది. ఒకరిపై ఒకరు నినాదాలు చేస్తూ ఇరు పార్టీల కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానికులు భయాందోళనకు గురికాగా కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం కూడా ఏర్పడినట్టుగా సమాచారం. ఘటనపైన సమాచారం అందుకున్నటువంటి వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. ఇరు వర్గాలను చెదరగొట్టడంతో పాటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా రీలే నిరాహార దీక్షకు ముందస్తు అనుమతి లేదని పోలీసులు పేర్కొంటూ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణును అడ్డుకున్నారు. అనంతరం ఆయనను అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పోలీసుల తీరుపైన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. మరోవైపు చట్టం ప్రకారం అనుమతి లేకుండా చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోవడం పోలీసుల బాధ్యతేనని టీడీపీ నేతలు సమర్థించారు. ప్రజాస్వామ్య నిరసనల పేరుతో రాజకీయ లబ్ధి కోసం ఉద్రిక్తత సృష్టించేటువంటి ప్రయత్నం జరుగుతుందని వారు ఆరోపించారు. వైసీపీ మాత్రం పూర్తిగా భిన్నమైనటువంటి వాదన వినిపిస్తోంది. శాంతియుతంగా చేపట్టిన నిరాహార దీక్షను అధికార పార్టీ కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నారని, టెంట్ను తొలగించి దాడులకు పాల్పడ్డారని ఆరోపించింది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా చేస్తున్నారని విమర్శించింది. డిఎస్సి నియామకాల అంశం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీసిన సమయంలో విజయవాడలో జరిగిన ఈ పరిణామం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నప్పటికీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.